సాలిడ్ టీవీ ప్రేక్షకులకి నా గ్రీటింగ్స్. ఈరోజు న్యూ అంకుల్ షోలో ఈ మూవీ అంకుల్ మీకోసం తీసుకొచ్చిన అప్డేట్ ఒక డైరెక్టర్ గురించి, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ గురించి. అంటే మొట్టమొదటిసారి ఆయన చేసిన ఒక కమెడియన్గా అద్భుతమైన పేరు తెచ్చుకొని తను తీసిన మొదటి సినిమాయే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తెలుగు చిన్న సినిమాల చరిత్రను మార్చిన ఒక డైరెక్టర్. ఆయన వెనకాల ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్. 2023లో వారిద్దరి జాయింట్లో రిలీజ్ అయిన సినిమా 24 ఎండింగ్లో కొత్త సినిమా అనౌన్స్ చేయడం, కానీ 26 వరకు ఎటువంటి షూటింగ్ అప్డేట్స్ కానీ షూటింగ్ స్టార్ట్ చేయక కానీ జరగకపోవడం. అసలు ఏం జరుగుతోంది? ఫైనాన్షియల్ ఇష్యూసా? అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ కాబట్టి ఉండవు. కొన్ని డైరెక్టర్కి ఏమైనా మార్కెట్ యాక్సెప్టెన్స్ లేదా అంటే మొదటి సినిమాయే అద్భుతమైన హిట్ కొట్టాడు. నేను దేని గురించి మాట్లాడుతున్నాను మీకు అప్పటికే అర్థమైంది. అదే మన డైరెక్టర్ వేణు గారు, బలగం సినిమా తీసిన వేణు గారు. ఆ సినిమాకి అద్భుతమైన రివార్డులు, అలాగే అద్భుతమైన అవార్డులు కూడా వచ్చాయి. అవార్డులు రెండూ ఒకే సినిమాకి రావడం అనేది చాలా కష్టమైన విషయం. అలాగే ఆయన చూసి ఈయన ఒక గొప్ప కమెడియన్ అనుకున్నాము, ఒక గొప్ప నటుడు అనుకున్నాము, ఇంత అద్భుతమైన సినిమా తీయగలడా, మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఇంత గొప్పగా ఆయన ప్రజెంట్ చేయగలడా అని అందరూ ఎంతో అప్రిషియేట్ చేశారు. నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయి. అటువంటి డైరెక్టర్. అలాగే మన దిల్ రాజు గారు, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మెగా ప్రొడ్యూసర్ అంటారు ఆయన. అటువంటి వారిద్దరూ కలిసి నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయబోతుందని చెప్పారు. అయితే బలగం సినిమా 2023లో వచ్చింది, అంత పెద్ద హిట్ అయింది. 2024 వరకు ఆ సినిమా మీద ఎటువంటి అప్డేట్స్ లేకపోవడం, ఏమైంది, ఆ ప్రాజెక్ట్ జరుగుతోందా లేదా అని అందరూ అనుకోవడం. చివరికి 2024 ఎండింగ్లో వేణుగారు మేము దిల్ రాజు గారు కలిసి మేము ఎల్లమ్మ అనే సినిమాని చేస్తున్నాము, ఇది త్వరలో రాబోతుందని చెప్పడం ప్రేక్షకులందరూ హ్యాపీ. అబ్బా, బలగంలో సంస్కృతి సాంప్రదాయాలు ఇంత అద్భుతంగా చూపించిన డైరెక్టరే ఇక మైథలాజికల్ ఫ్యాంటసీ, ఒక తెలంగాణ ఏరియా దేవత మీద సినిమా చూస్తుంటే ఎంత బాగుంటుంది, ఎప్పుడెప్పుడు చూద్దామని ఎంతో ఎంథ్యూజియాజంతో ఉన్న వాళ్ళందరికీ ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం లిటిల్ సైలెన్స్. 25 ప్రారంభంలో ఈ సినిమాకి నాని హీరో అన్నారు. మళ్ళీ అందరిలో ఒక ఎగ్జైట్మెంట్. తర్వాత మళ్ళీ ఆయన ఏదో కారణాల వల్ల ఆయన ఎగ్జిట్ అయ్యారు. ఆ తర్వాత హీరో నితిన్ గారి ఎంట్రీ, సాయి పల్లవి హీరోయిన్ అన్నారు, శర్వానంద్ గారి పేరు వినిపించింది, ఇంకా వేరే హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్ అన్నారు. హీరోలు మారుతూ ఉండడం, ఇది మాట్లాడడం మధ్యలో. అలాగే టెక్నీషియన్స్, మొదట ఒక టెక్నీషియన్ అనుకుని ఆ తర్వాత ఆచార్య వేణు, అంటే బలగం సినిమాకి ఫోటోగ్రఫీ చేసిన ఆయన వచ్చారని చెప్పడం. ఇట్లా 2025 ప్రథమార్థం అంతా గడిచిపోయింది, మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఏం జరుగుతోంది? మెల్లగా ప్రేక్షకుల్లో ఒక చిన్న నిరాశ, ఒక డిసప్పాయింట్మెంట్. ఏమో ఈ సినిమా ఎన్నో పెద్ద ప్రాజెక్టులు, మంచి ప్రాజెక్టులు అనౌన్స్ అవుతాయి కానీ రావేమో, ఇంకా ఆ ఎల్లమ్మ మనం చూడలేమేమో, ఆ వేణుగారి డైరెక్షన్లో ఆ అద్భుతమైన సినిమా, ఆ దిల్ రాజు గారి ప్రొడక్షన్ వర్క్ చూడలేమే అని డిసప్పాయింట్మెంట్. అయితే మళ్ళీ 2025 ఎండింగ్లో మళ్ళీ దాని గురించి లాట్ ఆఫ్ అప్డేట్స్ రావడం, అలాగే అజయ్ అతుల్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారనడం, ఇంకా వేరే మైసూర్కి వెళ్ళి వాళ్ళు షూటింగ్ లొకేషన్స్ అంతా ఫైనలైజ్ చేసేస్తున్నారు, ఇలాంటి అప్డేట్ రావడం మళ్ళీ ఒక చిన్న ఉత్సాహం. షూటింగ్ ఇవాళ స్టార్ట్ అవుతుందా, రేపు రాబోతుందా అని నాలాంటి మీలాంటి మూవీ ఎంతూజియాస్ట్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆ టైంలో మళ్ళీ కంప్లీట్ నిశ్శబ్దం. ఇంకా ఏముంది ఈ సినిమా ఏంటో, ఎప్పుడు అంటున్నారు, 2-3 ఏళ్ళు అయిపోయింది. అంత పెద్ద డైరెక్టర్ గారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సా ఉండవు, ఎందుకంటే పెద్ద ప్రొడక్షన్ హౌస్. ఇటువంటి పరిస్థితుల్లో సడన్గా ఈ జనవరిలో ఒక వారం రోజుల క్రితం ఎల్లమ్మ అని ఒక గ్లింప్స్ వదిలాడు ఆయన. ఆ గ్లింప్స్ ఎంత అద్భుతంగా ఉందంటే, ఒక్కసారి రిపుల్స్ అంటే ప్రకంపనలు సృష్టించింది తెలుగు ఇండస్ట్రీలో, మనలాంటి సినిమాలను అభిమానించే వాళ్ళల్లో, ప్రేక్షకుల్లో. ఆ సినిమా గ్లింప్స్ చాలా అద్భుతమైన గ్రాఫిక్స్తో చేయడమే కాకుండా, అందులో ఆయన చూపించిన క్యారెక్టర్ మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. ఫస్ట్ టైం ఆయన ఫిలింలో ఫస్ట్ టైం ఆయన ఎంట్రీ స్క్రీన్ మీద. ఇన్నాళ్ళు ఆఫ్ స్క్రీన్ మీద ఆయన అద్భుతంగా మ్యూజిక్ డైరెక్టర్గా ఉండి ఎన్నో సూపర్ హిట్ సినిమాల సంగీతం ఇచ్చిన ఆయన మొట్టమొదటిసారి డెబ్యూటెంట్ యాక్టర్గా రాకపోతున్నాడు. అది ఈ సినిమానా, ఎల్లమ్మలో ఆయన కనిపించబోతున్నాడా ఏమిటి? దేవిశ్రీ ప్రసాద్కి ఎంతోమంది ఆల్రెడీ పెద్ద ప్రొడక్షన్ కంపెనీస్, డైరెక్టర్స్ ఆయన స్టేజ్ మీద డ్యాన్స్ చేసే విధానం, ఆ మ్యూజిక్ పాడే విధానం, ఆడియన్స్తో ఇంటరాక్షన్ చూసి ఇతనిలో అద్భుతమైన ఎంటర్టైన్ ఉన్నాడు. తెర వెనక సంగీతమే కాదు, తెర ముందు కూడా అద్భుతాలు సృష్టించగలరని ఎంతోమంది ఆపర్చునిటీస్ ఇచ్చారు, కానీ ఆయన ఏ రోజు తీసుకోలేదు. అలాంటిది ఎల్లమ్మ సినిమాలో ఏం జరిగింది, ఎలా ఒప్పుకున్నాడు అని ఒక చిన్న ఇంక్విజిటివ్నెస్ అనండి, లేకపోతే ఒక ఏంటి ఎలా జరిగింది అని తెలుసుకోవాలని ఒక ఉత్సుకతతో కొంత ఎంక్వైరీ చేస్తే, వేణు గారు దేవిశ్రీ ప్రసాద్ గారితో 8 గంటల పాటు మీటింగ్ చేశారని,
తన కథ అంతా వినిపించారని, అందులో ఆ పాత్ర యొక్క విశిష్టత, అది దేవిశ్రీ ప్రసాద్ గారు ఎందుకు చేయాలో అని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, దేవిశ్రీ ప్రసాద్ గారు కదిలిపోయారని. హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఓహ్, ఇంత అద్భుతమైన కథ ఇది, ఇందులో తన పాత్ర ఎలా ఉందా, పైగా ఈ సినిమాకి సోల్ జానపద సంగీతం. దేవిశ్రీ ప్రసాద్ గారు ఎంత మోడర్న్ ట్యూన్స్ ఇచ్చినా, ఎంత ఫ్యూజన్ ట్యూన్స్ ఇచ్చినా కూడా ఆ జానపద మార్కును వదలరు. సో ఆయన సోల్లో కూడా జానపదం, ఆ రూటెడ్ మ్యూజిక్ ఉంటుంది. సో అది కరెక్ట్గా ఫిట్మెంట్ అవుతుందని ఆయన నమ్మారని, అందువల్ల ఈ సినిమాలో చేస్తున్నారని మనకు అప్డేట్స్ తెలుస్తున్నాయి. కాబట్టి ఎనీ మూమెంట్ ఇంకా త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. మరియు నెక్స్ట్ వీడియోలో ఈ సినిమా ఎలా ప్రోగ్రెస్ అవుతోంది, ఎలా వెళ్తోంది నేను మీకు తీసుకురాబోతున్నాను. సో ఈరోజు ఈ ఇన్ఫర్మేషన్తో మీ మూవీ అంకల్ సైనింగ్ ఆఫ్.